సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ గురించి అయితే నేను మాట్లాడబోతున్నా అనమాట. సో ఇది ఒక ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ కాదు, ఇది కష్టం. 3 years నుంచి కష్టపడితే ఇప్పుడైతే $100 అయితే కంప్లీట్ అయినాయి. సో 3 years నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తలే. లాస్ట్ 6 months నుంచి కంటిన్యూగా కొంచెం కన్సిస్టెన్సీగా ఉండి కొంచెం వీడియోస్ చేస్తే ఒక బైక్ అనేది కొన్న GT650, ఆ బైక్ మీద వీడియోస్ అయితే చేస్తే సో దాని వల్ల మనకి యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చింది అనమాట. సో ఒకటి ఉంటది అనమాట, కొంతమంది కొంచెం ఫిక్స్డ్ ఆడియన్స్ అనేది ఉంటారు. ఇప్పుడు బైకింగ్ అయితే ఎవరికి ఇష్టం, మోటో వ్లాగ్ అయితే ఎవరికి ఇష్టం, వాళ్ళైతే నా వీడియో చూస్తారు. సో ఇంకొకటి, ఈ వీడియో వచ్చేసి కొత్తగా ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉందో, లేకపోతే కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేసిరో, సో ఇది వాళ్ళ కోసం. నా జర్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత ఇంకా మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా టైం అయితే పడుతుంది యూట్యూబ్ లో 100%, 1 year అయితే పడుతుంది. మీకు అర్థం కావాలి థంబ్నెయిల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎట్లా తీయాలి, వీడియోస్ కి క్వాలిటీ ఏది ఉండాలి, అవన్నీ నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, నాది మీకు షేర్ చేసుకోబోతున్నా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? సో లెట్స్ గో. సో గాయ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మనం వీడియోస్ అయితే చేస్తాం కదా, ఒక 10 videos 15 videos చేసిన తర్వాత మనం మన ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేస్తాం వీడియోస్ ని, ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్స్ లలో. సో అవన్నీ షేర్ చేసినప్పుడు, షేర్ చేయడం మంచిదే, కానీ ఫ్రెండ్స్ కి షేర్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఏమంటారంటే, అరే ఏం వీడియోస్ చేస్తున్నావు రాబాయ్, నువ్వు ఏందిరా అసలు ఎదిగో అది ఇది అంటే. సో అప్పుడైతే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు డిమోటివేట్ కావద్దు. 100% కొంతమంది ఎవరో చుట్టాలలో అన్న అంటారు, లేకపోతే ఫ్రెండ్స్ అన్న అంటారు, ఎవరన్నా అంటారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు చదువుకుంటారు, లాస్ట్ కి పోయి జాబ్ లో చేస్తారు వాళ్ళు కూడా. సో మీకు యూట్యూబ్ పవర్ అయితే తెలుసు, యూట్యూబ్ లో ఎవరెవరైతే ఎంత కోట్లు సంపాదించారో, ఎవరెవరైతే ఎంత సంపాదించారో, మీరు చాలా వీడియోస్ లలో ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు నా వీడియో చూస్తున్నారంటే చాలా వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళే కాబట్టి నాకు తెలిసిపోతుంది. సో యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. మీరు ఎవ్వరన్నా ఏమని అనుకున్నా, మీరు చేసేది ఏం తప్పు పని అయితే కాదు కదా, మంచిగానే వీడియోస్ అయితే చేస్తారు. సో ఎవరైనా పెట్టాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానేసుకోండి. ఇంకొకటి, నేను ఎట్లా స్టార్ట్ చేసిన అంటే, ఫస్ట్ యూట్యూబ్ లో డైరెక్ట్ నా వీడియోలు చూసుకొని తమ్నేల్ కూడా క్రియేట్ చేయడానికి రాకపోతుండే నాకు. తమ్నేల్ డైరెక్ట్ ఇదే ఫోన్ క్వాలిటీ మంచిగా ఉంటుండే, కానీ క్వాలిటీ అయితే ఈ ఫోన్ ది మంచిగా ఉంటుండే. సో చాలా మంది అంటుండే నాకు, అరే ఏం చేస్తుండ్రా వేస్ట్ గా. నేను స్టార్టింగ్ ఏం చేస్తుండే అంటే, నేను వ్లాగ్లు అయితే చేస్తుండే, వ్లాగ్స్. సో డైలీ నేను ఏం చేస్తుండే, ఆడుకొని పోతే ఆడేది బ్యాడ్మింటన్ అవి ఏదేదో పెట్టేస్తుండే. అది ఇప్పుడు నేను వీడియో నాది నేను చూసుకుంటే నేనే నవ్వుకుంటా నా వీడియోలు చూసి. సో అట్లా ప్రతి ఒక్కటి మనం ఏదంటే, ఇప్పుడు నేను 1 year బ్యాక్ ఏదంటే డైలీ ఒక 1 month 2 months డైరెక్ట్ డైలీ ఒక వీడియో పెట్టిన, డైలీ వ్లాగ్ పెడుతుండే. సో అది రీచ్ రాకపోతుంది, 1-2 అయినా అనుకుంటే నేను డిమోటివేట్ కాలేదు. డైరెక్ట్ నేను పెట్టుకుంటేనే పోయినా, ఒక వీడియో 100-200 మెల్లమెల్ల స్టార్ట్ అయినాయి, ఇక వ్యూస్ అనేవి స్టార్ట్ అయినాయి. లాస్ట్ కి 400-500 వచ్చినాయి. థంబ్నెయిల్స్ చేయడానికి రాలేదు. ఇప్పుడు వచ్చేసి మీరు నా ముందు వీడియోలు చూడండి, ఇప్పుడు పెట్టేటి వీడియోస్ అయితే చూడండి మీరు. సో ఇప్పుడు మెల్ల అప్పుడు నాకు ఏం తెలియదు. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 19 years. సో నేను 3 years బ్యాకే ఛానల్ పెట్టినా. సో అది ఇక 16 years ఉన్నప్పుడు పెట్టినా. సో ఇప్పటిదాకా చేసిన కాబట్టి ఇప్పుడు 19 కి $100 అయితే సంపాదించిన. సో ఖర్చు అయితే యూట్యూబ్ లో బాగానే పెట్టిన. బండి కొన్నాము, ఇప్పుడు కొత్తగా ఒక కారు కొన్నాము. సో అవిటికి ఇప్పుడు $100 కి అసలు కంపేర్ చేయలేము. కానీ చెప్తున్నా, అయినా అని కూడా కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఒక బేస్ అనేది వాళ్ళు తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఎట్లా అంటే, డైలీ వీడియోస్ పెట్టాలి, ఒక కంటెంట్, మంచి కంటెంట్. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేసేయండి. సో మీ ఇంట్లో చూపించి, ఇది బాగుందా, ఇది బాగాలేదా, ఇది పెట్టచ్చా అది అడిగితే వాళ్ళకే ఏం తెలియదు. యూట్యూబ్ అంటేనే వాళ్ళకే ఏం తెలియదు. మీరు వాళ్ళకి వెళ్ళి అడిగి ఇది పెట్టచ్చా, వాళ్ళకి చేసేటోళ్ళకి తెలుస్తుంది. యూట్యూబ్ లో ఎవరెవరైతే వీడియోస్ ఎవరెవరైతే పెడతారో సో వాళ్ళకే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. వచ్చి వాళ్ళకి తెలుస్తుంది ఏ వీడియో పెడితే ఏది ట్రెండింగ్ అవుతుందో. మీరు డైలీ చేసుకుంటే పోతే మీకు ఆటోమేటిక్ వస్తుంది. సో నేనైతే స్టార్టింగ్ లో ఏం చేసిన అంటే, తమ్నేల్స్ కూడా రాకపోతుండే. సో చాలా ఇట్లా మంచిగా ఇంకా డైలీ ఇట్లా పెట్టుకుంటే పోయినా కొన్ని రోజులు. దాని తర్వాత ఏమైందంటే, ఇక కొన్ని రోజుల తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 days పెట్టిన దానిలో ఎక్కువ రీచ్ కనిపించలేదు, ఇక ఆపేసిన. నేను ఒక 2 months 1.5 months 2 months పెట్టినా, ఇక ఆపేసిన. దాని తర్వాత ఫెస్టివల్స్ వి వేసుకుంటూ వెళ్ళిన.
ఎట్లా అంటే ఇప్పుడు సంక్రాంతి వచ్చినాయి కదా, సంక్రాంతిలో కైట్ షాప్స్ కి వెళ్ళి కైట్ వీడియోలు తీసుకుంటా, అవి నాకు చాలా హిట్ అయినాయి. దాని తర్వాత దివాళీ వచ్చినప్పుడు క్రాకర్స్ వీడియోస్ చేసిన, దాని తర్వాత గణేష్లు వస్తే గణేష్లు. సో ఇట్లా ఫెస్టివల్స్ ఇవి తీసుకుంటూ వెళ్తే సో దాంట్లో ఒక రీచ్ అనేది నా అప్పుడు 3000 4000 వరకు అప్పుడే అయిపోయినాయి. దాని తర్వాత నేను ఒక బైక్ అనేది కొన్నా. ఆ బైక్ వల్ల నా డైరెక్ట్ ఇప్పుడు 6500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఆ వ్యూస్ 7 మిలియన్ 8 మిలియన్ 9 మిలియన్ షార్ట్స్ వి. మీరు నా షార్ట్స్ వీడియోస్ వ్యూస్ చూసుకోండి ఒకసారి, తెలుస్తుంది మీకు. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసి 6000 ఉన్నారు, కానీ షార్ట్ వీడియోలల్లో పైసలు వచ్చినాయి నాకు. నీకు ఒక షార్ట్ వీడియోవి నేను చూపిస్తా కదా, ఇగో స్క్రీన్ షాట్. సో ఈ షార్ట్ వీడియోకి నాకు ఒక బైక్ షార్ట్ వీడియోకి 8 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 8 మిలియన్ వ్యూస్ దానికి స్క్రీన్ మీద వేస్తా ఇప్పుడు చూడండి. దానికి 8 మిలియన్. చాలా మంది ఏమంటారు అంటే, అరే 8 మిలియన్ షార్ట్ వీడియోకి ఏమొస్తారా 1 మిలియన్ వ్యూస్ కి అని అంటారు. నాకు ఒక వీడియోకి 8 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఆ వీడియోకి నాకు $65, దానికే సగం పైసలు, సగం కంటే ఎక్కువ పైసలు దానికే ఒక్క వీడియోకి $65 వచ్చినాయి నాకు ఒక్క షార్ట్ వీడియోతో. సో మీరు అర్థం చేసుకోండి యూట్యూబ్ పవర్ ఎంత ఉంటుందో. మీరు ఒక్క షార్ట్ వీడియోకి, నేను ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తా, మీరు చూసుకోవచ్చు, ప్రూఫ్లతో సహా చెప్తున్నాను నేను. ఒక్క వీడియోకి అనేది నాకు వచ్చింది. సో ఇట్లా నేను అది కూడా $65 ఒక వీడియోకి వచ్చింది. నేను పెట్టిన 400+ వీడియోస్ పెట్టిన, 400+ వీడియోస్ పెట్టిన. దాంట్లో నాది ఒక్క వీడియో వైరల్ అయింది. ఒక్క వీడియోకి నాకు 400 వీడియోస్ పెట్టినందుకు నాకు మోనిటైజేషన్ అవునైంది కదా. కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు లేకపోతే ఈ 8 మిలియన్ వ్యూస్ పైసలు కూడా రాకపోతున్నాయి నాకు. నేను ఎప్పుడో 3 years బ్యాక్ నుంచి పెడుతున్నా. ఇప్పుడు కంటిన్యూస్ ఇప్పుడు నాకు పేమెంట్ పడ్డది కదా, $105 ఏమో పడ్డది. దాని తర్వాత నాకు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, మళ్ళా నేను ఏం వీడియోస్ కూడా పెట్టలేదు. మళ్ళీ అవే ఆటోమేటిక్ మళ్ళీ ఎన్ని డాలర్స్ అయినాయి, $11 $10 $11 కాడ నేను వీడియోస్ పెట్టలేదు. ఏం కంటే ఆటోమేటిక్ మళ్ళా $11 $10 $11 అయినాయి మళ్ళీ. సో యూట్యూబ్ లో ఒకసారి దిగినామంటే ఒక 1 year 2 year కష్టం అయితే వాడిన తర్వాత నువ్వు ఏ వీడియో పెట్టి, ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టి ఫుల్ వీడియో పెడితే కనీసం ఒక 1000 మంది 2000 మంది చూస్తారు కనీసం. ఫుల్ షార్ట్ వీడియో పెడితే 1000 ఉట్టిగానే వెళ్ళిపోతే అది 10,000 20,000. నా పాపులర్ వీడియోస్ చూసుకోండి, ఇప్పుడు వీడియోస్ చూసుకోండి, మీరు ఇప్పుడు చూసుకోండి, పాపులర్ వీడియోస్ చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఒక వీడియో 8 మిలియన్ 1 lakh 2 lakhs అట్లనే ఉంటాయి అవి వ్యూస్ అనేది. సో దాని వల్ల మనకి ఇప్పుడు పేమెంట్లు అనేది నాకైతే పేమెంట్ షార్ట్స్ వీడియోల వల్లనే వచ్చినాయి. నేను మొత్తం బైక్ మీద వెళ్తుండే GT 650 మీద రైడ్ చేసుకుంటా ఆ షార్ట్ వీడియోలు తీసిన. సో ఆ షార్ట్ వీడియోల వల్ల మనకి పేమెంట్ అయితే వచ్చింది. సో మీరు ఎట్లా తీస్తారో, మీరు ఎట్లా చేస్తారో అది మీ ఇష్టము, మీ కంటెంట్ మీది. ఫుడ్ వ్లాగ్ ఉండొచ్చు, మీది వ్లాగింగ్ ఉండొచ్చు, మోటో వ్లాగ్ ఉండొచ్చు, ఎట్లా అన్నా మీరు ఏం ట్రావెలర్ ఉండొచ్చు, ఎట్లా అన్నా ఉండండి, కామెడీ ప్రాంక్ ఏదన్నా పెట్టుకోండి. కానీ ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు స్టార్టింగ్ లో ఏదైతే చేస్తారో మీరు పాపులర్ అయితే ఏం కాదు కదా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనుకో, వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా వాళ్ళకి చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం నుంచే వాళ్ళకి ఆ ఫేమ్ అనేది ఉంది. సో మనకు ఉండదు కదా అట్లా, మనకైతే ఉండదు కదా. నాకు చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్న వాళ్ళే పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా తెలిసిన ఉన్నారు. వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకుంటారు, మనం వీడియోలు మనం పోయి నేను కొలాబ్ కోసం ఏం అడగలేదు. ఇది నా ఛానల్, ఒక్క కొలాబ్ చేయలే, ఏది చేయలే నేను. ఒక్క కొలాబ్ చాలా మంది తెలుసు నాకు, పెద్ద పెద్ద యూట్యూబర్లు చాలా మంది తెలుసు నాకు. వాళ్ళ దగ్గరకు పోయి కూర్చుంటా మాట్లాడతా కూడా. కానీ నేను ఇప్పటి వరకు ఒక్క యూట్యూబర్ దగ్గర కూడా పోయి మాట్లాడినప్పుడు కూడా ఒక వ్లాగ్ చేయలే. చేస్తే ఫ్యూచర్ లో చేయొచ్చేమో, కానీ నేనైతే ఇప్పటి వరకు ఒక సబ్స్క్రైబర్స్ అనేది మినిమం మనమైతే ఒక సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోలేదు. మొత్తం వాళ్ళ తర్వాత వాళ్ళ నుంచి వస్తే మనం ఏం చేస్తాం, ఇంకా ఇక వచ్చి అట్లా కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. కానీ నాకైతే నాది నేను ఇట్లా పాపులర్ అయ్యి చేసుకోవాలని మనకు ఉంటది. సో నేనైతే స్టార్టింగ్ లో చాలా ఫుల్ పొద్దున నుంచి రాత్రి దాకా వీడియో, రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు ఎడిటింగ్, థంబ్నెయిల్, అప్లోడింగ్. అది అప్లోడ్ అయిన తర్వాత దాని టైమింగ్ పెట్టాలి, దానికి పొద్దునకి అప్లోడ్ షెడ్యూల్ చేయాలి. సో ఇవన్నీ చేస్తుండే. అయినా అని కూడా నాకు 100-200 వ్యూస్ వచ్చిండే. ఆ 100-200 వ్యూస్ తోని 4,000 అవర్స్ అంటే ఒక్కొక్క వీడియో 1000 2000 10,000. ఆ కైట్ల వీడియోలు 40,000 50,000 ఫుల్ వీడియోస్ కి నాకు వెళ్ళినాయి. సో అప్పుడే నాకు 4,000 అవర్స్ అనేది కంప్లీట్ అయింది. సో అట్లా ఏ వీడియో పోతుందో మనకు తెలియదు, ఏ వీడియో పాపులర్ అవుతుంది, ఏ వీడియో వైరల్ అవుతుంది మనకు తెలియదు. సో మనం అన్ని పెట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు కూడా నేను వ్లాగ్స్ కూడా ఇప్పుడు కూడా చేస్తాను నేను, కానీ డైలీ చేయట్లే ఇప్పుడు. సో మీరు
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చెప్పండి డైలీ ఏమంటే వ్లాగ్స్ చేస్తా కానీ నా వ్లాగ్స్లలో ఎక్కువ మజా రాదు. మోటో వ్లాగింగ్ లా ఎక్కడన్నా బయటికి వెళ్తే అక్కడ నిన్ననే వాటర్ ఫాల్స్ కి వెళ్ళినాం. ఆ వీడియో ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా, మీరు చూసుకోండి. అట్లాంటి వీడియోస్ పెడితే చూస్తున్నారు జనాలు. ఇప్పుడు దానికి 2000 3000 మినిమం వ్యూస్ అయితే వచ్చేస్తున్నాయి నాకు. సో అట్లా వస్తున్నాయి కాబట్టి నేను ఇట్లా వీడియోస్ అయితే పెట్టుకుంటూ పోతున్నా. కానీ ఇప్పుడు ఈ 10,000 రూపీస్ అనేది 10,000 అంటే 8,000 వచ్చినాయి. సో 10,000 అని రౌండ్ ఫిగర్ చేసేస్తున్నా, సారీ. 8,000 అంటే $100 వచ్చినాయి. సో ఆ $100 నేను పెట్టినాయి అసలు దానికి దీనికి మ్యాచ్ కాదు. అది నా బండ్ల పెట్రోల్ కి కూడా కావు పైసలు. పెట్రోల్ కి కూడా ఒక వారం పెట్రోల్ కి కూడా కాదు నా బండ్ల అవి. తెలుసు కదా ఇక మీకు జీటీ అంటే తెలిసిందే, దాంట్లో ఎంత ఫ్యూల్ పడుతుందో, ఎంత నాకు యూట్యూబ్కి వెళ్ళి వచ్చేదో. కానీ చేసుకుంటూ పోతే తర్వాత ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. సో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటారో ఇంత బడ్జెట్ పెట్టి ఇట్లా పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి నేను కూడా ఇవన్నీ కెమెరాలు బండి ఇవన్నీ కొన్నది మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత. నేను బండి కొన్నా, మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత నేను కెమెరా కొన్నా, మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత నేను మైక్ కొన్నా. హాలీలాండ్ మైక్ అయితే కొన్నాను అనమాట. సో ఆ మైక్ కొన్నా, ఆ మైక్ కూడా 15,000 రూపీస్. సో మంచి క్వాలిటీ కూడా దాన్ని మంచిగా ఉంటది. సో మొత్తం మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత నేను క్వాలిటీ, వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఇవన్నీ పెంచిన, ముందే పెంచలేను నేను. సో మీరు ముందు నుంచే చిన్నపిల్లలు ఎవరన్నా అంటే నా ఏజ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే 19-20 years ఇంట్లో వాళ్ళకి దమ్దం చేయకూడదు, నాకు గేమింగ్ పీసీ ఇప్పియండి, గేమ్ ఆడతా నేను, అది చేయను ఇది చేయనండి. కొనేది ఉంటే కొనుక్కోండి, కానీ ఇక కష్టంగా ఉన్నా అని కూడా అప్పు చేసి కొనిపించమంటే అట్లా యూట్యూబ్ లో అట్లా పెట్టి కూడా వేస్ట్, లాస్ అవుతారు. ఇక మనము యూట్యూబ్ లో ఎట్లా అంటే దాని మీదనే వర్క్ చేయాలి. నువ్వు అప్పు చేసుకుంటే ఆ అప్పు టెన్షన్ సగం ఉంటది. సో అప్పు చేసుకోవడానికి నీ ఫోన్ లో, నీకు జోబ్ లో ఫస్ట్ ఫోన్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ ప్రూవ్ చేసుకొని దాని తర్వాత కెమెరా కొనుక్కో. ఫస్ట్ మానిటైజేషన్ ఒక్కటైతే చాలు. నువ్వు కంటెంట్ ఏదో చేసినా, నువ్వు కంటెంట్ మనం ఎట్లనే తీయచ్చు, పోవాలి రోడ్డు మీద డిప్స్ కొట్టచ్చు, ఏమన్నా చేస్తే అది మస్తు మంది చూస్తారు. అట్లా మన ఇష్టం, మనం వెళ్ళిపోవాలి. ప్రాంక్ అయ్యి ఎవరి మీద ఏదన్నా చేయి, చాలా మంది నువ్వు కంటెంట్ ఎట్లనే తీయచ్చు. కానీ ఆ వీడియో యూట్యూబ్ ఛానల్ ఏదైతే మన మానిటైజేషన్ ఉందో అది మంచిగా చేసుకోవాలి. ఇదే కంటెంట్ నువ్వు స్టార్టింగ్ లో పెడితే వ్యూస్ రావు, నువ్వు ఏదో ఒకటి చేయాలి. అట్లనే చేసుకుంటే పోతే అది వస్తుంది. సో అదే వచ్చేసి నేనైతే 3 years పడ్డది. 3 years తర్వాత ఇప్పుడైతే నాది యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చింది. సో డాలర్స్ అయితే మీరు చూసిరు కదా, యూట్యూబ్ పవర్ 68 million వ్యూస్ వచ్చినాయి. కానీ 8 million వ్యూస్ వచ్చినాయి, కానీ $65 దానికి వచ్చినాయి. చాలా మంది ఏమంటే షార్ట్స్ వీడియోకి ఏమి ఎక్కువ రావు, అవి రావు అంటే వాళ్ళకి ఎందుకు రావు, ఒక్కొక్కరు మీకు తెలియదు. కానీ ఓన్లీ షార్ట్స్ పెడతారు చాలా మంది, ఓన్లీ షార్ట్స్. డాన్సులు చాలా మంది డాన్స్ చేసుకుంటే షార్ట్స్ పెడతారా, వాళ్ళకి 1 million 2 million 3 million 4 million అట్లా వ్యూస్ వస్తాయి కదా. సో వాళ్ళు 1 month కి 60 నుంచి 1 lakh ఎర్న్ చేస్తారు వాళ్ళు ఓన్లీ షార్ట్స్ నుంచి. ఇప్పుడు మీరే ఇప్పుడు $65 అంటే దగ్గర దగ్గర 5,000 రూపీస్ ఒక్క షార్ట్ కి, ఒక 40 seconds షార్ట్ కి 5,000 రూపీస్ అనేది వస్తుంది. సో అది యూట్యూబ్ పవర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో వ్లాగ్స్, మోటో వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఆల్రెడీ మనం హిమాచల్ పోయినాము, చాలా ప్లేసెస్ పోయినాము, అరుణాచలము, నిన్ననే వాటర్ ఫాల్స్ వెళ్ళినాము. ఇవన్నీ అట్లా చాలా చాలా కంటెంట్లు అయితే ఉన్నాయి, నాది వ్లాగ్స్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ బాయ్. వీడియో కనుక నచ్చినట్టయితే మోటివేషనల్ గా ఫస్ట్ టైం ట్రై చేసిన నచ్చితే లైక్ కొట్టండి, సరేనా? చలో బాయ్ బాయ్.